ఒంగోలు 10వ డివిజన్ కొప్పోల్ మసీదు, ఈద్గా, కబరస్థానాలను 26 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి చేయడం జరిగిందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. కొప్పోల్లో మసీద్-ఏ ఆయిషా ప్రాంగణంలో నిర్మించిన ప్లాట్ఫారాన్ని ఆయన ప్రారంభించి అనంతరం మాట్లాడుతూ 2014-19 మధ్య కాలంలో 10 లక్షల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మించామని, తాను అధికారంలో లేకపోయినా మసీదు అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నానన్నారు. 20 నెలల కాలంలో 16.55 లక్షల రూపాయలతో ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశామని, కబరస్థాన్లో రోడ్లు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, కొప్పోల్ ప్రాంతంలో ముస్లిం సోదరులకు అవసరమైన సమస్యలను పరిష్కరించి తన వంతు కృషి చేస్తానంటూ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈద్గా ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యేను కోరగా వెంటనే నిధులు మంజూరు చేస్తానంటూ హామీ ఇచ్చారు. 9, 10 డివిజన్లలో ఇప్పటికే 2,65 లక్షల రూపాయల పనులు, 4,80 లక్షల రూపాయలతో పనులు చేపట్టడం జరిగిందని, త్వరలోనే ఆ పనులు పూర్తి చేస్తామన్నారు. కొప్పోల ఫ్లైఓవర్ నుండి ఊరు చివరి వరకు ఎత్తులేపి డబల్ రోడ్ నిర్మాణంతో పాటు పెద్ద సైడ్ కాలువలు ఏర్పాటు చేస్తున్నామని, ఇళ్లలోకి నీరు రాకుండా చేసేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధి ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేయడం జరుగుతుందన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావుతో పాటు వడా చైర్మన్ షేక్ రియాజ్, టీడీపీ నాయకులు మంత్రి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, కామేపల్లి శ్రీనివాసరావు, మున్సిపల్ అధికారులు, మసీద్ అధ్యక్షులు అహ్మద్ షరీఫ్, కాలే మస్తాన్ వలి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వెనక్కి జరగండి, అడ్డండి మాకు అడ్డండి. నీకు బొకే అడ్డం వస్తుంది. కొద్దిగా محمد وعلى ال محمد كما باركت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد. لنا وترحمنا لنكونن من الخاسرين. ربنا ولاخواننا الذين سبقونا ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم عما يصفون. وسلام على المرسلين والحمد لله رب العالمين. అల్లా అన్ని వేళ ఆయనకి కుటుంబం మీద, ఆయన భార్య బిడ్డల మీద, ఆయన ఆశల మీద ఆయన బర్కత్తు శుభములు కలిగించుగాక. అందరు ఉన్నారు సార్, ఫాస్టింగ్ అందరు ఉన్నారు. బాబాయ్ సంగతి
ముందు తీసాడన్న ఏదైతే ఈ 10వ డివిజన్లో ఇక్కడ మసీద్ అనేది ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో ముస్లిం సోదరులందరూ కూడా ఇక్కడ ప్రార్థన చేసుకోవడం జరుగుతూ ఉంది. మనము 14-19లో వచ్చినప్పుడు అప్పుడు కాంపౌండ్ వాళ్ళు కూడా లేకపోతే కాంపౌండ్ వాళ్ళు కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టించాం. అదేవిధంగా అప్పుడు మనం అడిగినవి కూడా చిన్న చిన్న పనులు కూడా ఆ రోజుల్లో చేసాం. తర్వాత అపోజిషన్లో ఉండేటప్పుడు కూడా మన రంజాన్ టైంలో 2-3 సార్లు కూడా ప్రతిసారి కూడా ఇక్కడికి రావటం ఒక ఆనవాయితీగా ఉండేది. వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా మన ఈద్గాకి ఫ్లోరింగ్ అడగటం కూడా జరిగింది. అప్పుడు అడిగినప్పుడు దానికి కూడా 16,55,000 రూపాయలు దీనికి శాంక్షన్ చేశాం. దాన్ని కూడా ఈరోజు చక్కగా మనం ప్లాట్ఫామ్ మీద మనం చేసుకోవడం జరుగుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఈద్గా కూడా మనకి టౌన్లో కూడా మనం వచ్చిన తర్వాతే దానికి ఫ్లోరింగ్ కూడా లాగించాము. అప్పుడు దాకా మట్టిలో కూర్చుంటుండే వాళ్ళు. మేము వచ్చినప్పుడు ఫస్ట్ సారి నేను వెళ్ళినప్పుడు 14లో రంజాన్ టైంలో అక్కడికి వెళ్ళినప్పుడు మట్టిలో ఉన్నారు అందరూ. కాబట్టి ఇక్కడ 16,50,000 ఈద్గాని ఇక్కడ కూడా మనం బాగా చేసాం. అదేవిధంగా ఈరోజు రంజాన్ మాసంలో అందరూ కూడా ఫాస్టింగ్ ఉంటా భక్తి శ్రద్ధలతోటి ముస్లిం సోదరులందరూ కూడా మనం చేసుకోవటాలు జరుగుతూ ఉన్నాయి. మన తెలుగుదేశం పార్టీ టైంలోనే ఎక్కువ మనకి ముస్లిమ్స్కి సంబంధించినవి అన్నీ కూడా మన టైంలోనే ఎక్కువ చేసాం అనేది కూడా ఈ రోజు కూడా గర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. మనకి కబరస్థాలు కానీ అదేవిధంగా మసీదులు కూడా మనం అప్పుడు ఉండే టైంలో రెనోవేట్ చేయించాం. అదేవిధంగా కబరస్థాలు రిపేర్లు చేసి దానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టించాం. అదేవిధంగా షాదీఖానా కట్టించాం. అదేవిధంగా మనకు వచ్చే లోపల ఇంకా మేజర్గా ఏ అయితే ఉన్నాయో మైనార్టీకి సంబంధించినవి అన్నీ కూడా చేసాం. ఈరోజు కబ్రస్థా కూడా మనకి ఉండే కేశరాజ్ గుట్ట దగ్గర కూడా 3 ఎకరాలు దాన్ని కూడా శాంక్షన్ చేయించాము. వాళ్ళకి సరిపోవట్లేదని అది కూడా సీసీఎల్లో ఉంది. సీసీఎల్ నుంచి రాగానే దాన్ని అఫీషియల్గా లాంచ్ చేసి దాన్ని కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉండే మసీదుకి తప్పకుండా కూడా భవిష్యత్తులో కూడా వాళ్ళకి మన సైడ్ నుంచి ఏం చేయాలన్నా కూడా తప్పకుండా కూడా మన సైడ్ నుంచి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడుండే మనం వచ్చిన తర్వాత 20 నెలలు ఈ టైంలోనే 10వ డివిజన్లో ఆల్రెడీ 2,60,00,000కి అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా 4,80,00,000కి వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఈ రోడ్డు కూడా ఏదైతే ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఈ రోడ్డు కూడా 1,60,00,000 అది కూడా శాంక్షన్ అయి వచ్చింది. ఆర్ఎన్బి రోడ్డు. దానికి ఏంటంటే మనం డ్రైన్ ఈరోజు పెద్ద డ్రైన్లో పెడుతున్నాం కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఉండే స్లమ్ ఏరియాస్ అంతా కూడా మునగకూడదని చెప్పి ఇబ్బందులు రాకూడదు వర్షాలు పడ్డప్పుడు కూడా అని మెయిన్ డ్రైన్ ఒకటి ఇక్కడ కడతా ఉన్నాం. ఆ మెయిన్ డ్రైన్కి కూడా 2 కోట్లు పెట్టేసి దాన్ని కూడా జరుగుతూ ఉంది. కాబట్టి వచ్చిన రోడ్డుకి కూడా మనకి మళ్ళీ లో లెవెల్ అవుద్దని చెప్పేసి రోడ్డుని కొంచెం హైట్ లేపి కట్టాలని చెప్పి ఆర్ఎన్బి ఎస్సీకి కూడా చెప్పాం. దానికి వచ్చిన డబ్బులు సగం దూరమే వస్తుంది, పూర్తిగా రాదని చెప్పిన తర్వాత దాన్ని మిగతాది కూడా ఆల్రెడీ గవర్నమెంట్కి పెట్టాం. అది కూడా వస్తే మొత్తం కొప్పోల దాకా మళ్ళా హైట్ లేపి వాటర్ కూడా నిలవకుండా నీట్గా కలవలోకి పోయేటట్టుగా ఈరోజు దాన్ని కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇది ఇంకా గుంటలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా దాన్ని ఈలోపు అది కూడా నిన్న కూడా ఎస్సీతో కూడా ఆర్ఎన్బి ఎస్సీతో కూడా మాట్లాడి ముందు ఉండే డబ్బులతోటి స్టార్ట్ చేయమని చెప్పేసి కూడా చెప్పాం. అది కూడా తొందరలోనే మొదలు పెడితే ఫ్లైఓవర్ దగ్గర నుంచి మనకి డబుల్ రోడ్డు నీట్గా అవుద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ 10వ డివిజన్ అవ్వచ్చు, 9వ డివిజన్ అవ్వచ్చు, ఇదివరకు మన టైంలోనే మంచినీళ్ళు లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ రోజు కార్పొరేషన్ నుంచి పైప్ లైన్ కూడా లాగి ఇంటింటికి కుళాయి ఇచ్చింది కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అనేక కార్యక్రమాలు కూడా ఉండే టైంలో ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా అనేక కార్యక్రమాలు కూడా చేసాం. అభివృద్ధి ఎజెండాగా పెట్టుకుంటాం. అభివృద్ధిలోనే ప్రజలకి సౌకర్యంగా ఉండే విధంగా దాన్ని అన్ని దగ్గర కూడా ప్రాంతాల్లో బాగుండేటట్టుగా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో దీన్ని కూడా ఈరోజు ఓపెన్ చేసి దీన్ని సీసీ
ప్లాట్ఫామ్ను కూడా ప్రజలకి మన మైనారిటీ సోదరులకు అందరూ కూడా అంకితం చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో తప్పకుండా ఏ అవసరం ఉన్నా కూడా మైనారిటీస్కి చేయడానికి మేము చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. అకౌంట్ కూడా ఎస్టిమేషన్ వేయించి దాన్ని కూడా నెక్స్ట్ మళ్ళా మన రంజాన్ వచ్చే టయానికి దాన్ని కూడా మనం కంప్లీట్ చేసుకుంటే ఇక్కడ దాదాపు ఈ మసీదుకి సంబంధించినంత వరకు దాదాపు పనులు అవుతాయి. ఎంతోమంది మనకి ఇక్కడ 9వ డివిజను 10వ డివిజన్లో ఉండే మైనారిటీస్ కానీ అక్కడ ముందు ఉండేవాళ్ళు కానీ అందరూ కూడా చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అందరికీ ఇబ్బంది లేకుండా చేసేదే మన బాధ్యతగా చేస్తామని చెప్పి మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నెంబర్ 08592282623, సెల్ నెంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.